అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్కితో ముచ్చట్లు. ఈరోజు హయగ్రీవ టెంపుల్ని చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకి కనిపించేదే హయగ్రీవ టెంపుల్. ఇక్కడ ప్రతిరోజు హోమాలు కూడా జరుగుతాయంట. పిల్లలు మరీ మొండిగా ఉంటే, అంటే విద్యాభ్యాసంలో మొండిగా ఉన్న పిల్లలకైతే ఇక్కడ హయగ్రీవ దర్శనం చేయిస్తే చాలా మంచి విద్యాభ్యాసం వస్తుందని అర్చక స్వాములు చెప్తున్నారు. ఇంకా మరీ మొండి పిల్లలైతే వారికి వాళ్ళ పేరు మీద స్వామివారి దగ్గర హోమం చేపిస్తే ఇంకా మంచి విద్యావంతులు అవుతారంట. ఇది వచ్చేసి మనకు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ నుంచి హైదరాబాద్కు వచ్చే దారిలో 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ టెంపుల్ మేమైతే ఫస్ట్ టైం వచ్చాము. అంటే మా క్లాస్మేట్స్తో నేను కలిసి ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మేము వచ్చాము. ఇక్కడ నాకు టెంపుల్ లోపలనే టెంపుల్కు ఎదురుగానే ఉన్నది ఇది పనస చెట్టు. చూడండి, పనస చెట్టుకు ఎన్ని కాయలు కనిపిస్తున్నాయో. ఇలా చేత్తో పట్టుకునేంత కింది వరకు కూడా చిన్న పిల్లలకు కూడా అందేలాగా పనసకాయలు ఇక్కడ ఉన్నాయి. ఇవి కాండానికి మాత్రమే వచ్చాయి. చూడండి, ఇట్లా చిన్న కొమ్మకు 4-5 కాయలు ఇట్లా వేలాడుతూ కాండానికి మాత్రమే చెట్టు పై వరకు కాయలు ఇలా మనకు కనిపిస్తున్నాయి. చూడండి, నేను చూడడమే కాకుండా మీకు కూడా చూపిస్తామని ఈ వీడియో తీశాను. ఇలా స్వయంగా చెట్టుకున్నప్పుడే ఇలా కాయల్ని తాకడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు. అందుకనే ఇది సంతోషంగా వీడియో తీసుకొని మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఈ టెంపుల్ పక్కననే ఇది గాయత్రి నిలయం అని ఉన్నది. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారి ఈ గుడిలో ఉన్న ప్రధాన అర్చకుల నిలయం అంట ఇది. ప్రధాన అర్చకులు కూడా ఇక్కడే వాళ్ళ ఫ్యామిలీతోని ఇక్కడే ఉంటారంట. వాళ్ళని కూడా చూడడానికని మా ఫ్రెండ్ వాళ్ళు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. వాళ్ళు జ్యోతిష్యం కూడా చెప్తారని మేమైతే ఫస్ట్ టైం వచ్చాము. ఇంకా అక్కడ ఉన్న అర్చకులను కలిసి ఒక నమస్కారం చేసుకొని వచ్చేసాము. మీరు కూడా ఎప్పుడైనా యాదగిరి నరసింహస్వామి టెంపుల్కి వచ్చినట్లయితే తప్పక దర్శించండి ఈ టెంపుల్. ఓకే, బాయ్.